అక్కడ మిర్చికి ఎంత ఘాటు ఉంటుందో అక్కడి రాజకీయాలు కూడా అంతే హాట్ గా ఉంటాయి. అలాంటి జిల్లాకు అందులోనూ అధికార పార్టీకి అధ్యక్షుడు కావడం అంటే మామూలు విషయమా చెప్పండి. అందుకే ఇప్పుడు అక్కడ రూలింగ్ పార్టీ పగ్గాలు చేతులు మారబోతున్నాయనే ప్రచారంతో భారీ సంఖ్యలో ఆశావహులు పుట్టుకొచ్చేశారు. అవకాశం కోసం కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రచారంలో నిజమేంతో తెలియదు కానీ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఉత్కంఠ ఉక్కబోతకు కారణమవుతోంది. గుంటూరు జిల్లా టీడీపీలో కొత్త గుసగుస. పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? మార్పు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా? ఏ కోణంలో ఎవరికి అవకాశం దక్కుతుంది? గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎవరనే విషయమై అప్పుడే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలం తర్వాత అధ్యక్షుడి మార్పు సంకేతాలు వస్తుండటంతో పలువురు ఆశావహుల పేర్లు కూడా తెరపైకొచ్చేశాయి. ఈ స్థాయిలో డిమాండ్ ఉండడానికి పార్టీ అధికారంలో ఉండటం ఒక కారణమైతే రాజధాని జిల్లా కావడం మరో కారణం. దీంతో ఇక్కడ పదవి దక్కించుకునేందుకు నేతలు భారీ స్థాయిలోనే పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే నేతల మధ్య పోటీ కూడా భారీ స్థాయిలోనే కనిపిస్తోంది. ఎవరికి వారు తమ రేంజ్ లో లాబియింగ్ కూడా మొదలుపెట్టిన వేళ సీనియర్లకే అవకాశం ఇస్తారా లేక లోకేష్ ముద్రతో యువతకు ఛాన్స్ ఇస్తారా అని తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకుంటున్నారట. రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా పునర్విభజన తర్వాత 3 భాగాలైంది. అయినా సరే విభజిత గుంటూరు జిల్లా రాజకీయాల్లో వేడి తగ్గలేదు, వాడి తగ్గలేదు. ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి రాజకీయాలు చేస్తున్నాయి. అధికార పార్టీ కాబట్టి టీడీపీ ఫోకస్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లా టీడీపీకి ఎన్నికల ముంగిట ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తెనాలి శ్రవణ్ కుమార్ ను అధ్యక్షునిగా నియమించింది. ఎన్నిక ఫలితాలు వచ్చి ఏడాది ముగియడంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడిపై అధిష్టానం దృష్టి సారించినట్టు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే చాలా మంది నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తహతహలాడుతున్నారు. తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న తెనాలి శ్రవణ్ కుమార్ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో 2 పడవలపై ప్రయాణం సాధ్యం కావడం లేదనే టాక్ ఉంది. రాజధాని నిర్మాణం ఓవైపు, నియోజకవర్గం బాధ్యతలు మరోవైపు. దీంతో జిల్లా పార్టీపై ఆయన పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారట. అందుకే మరెవరికైనా పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట సీనియర్లు. హైకమాండ్ పెద్దలు సైతం సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. జరుగుతున్న చర్చల్లో, వినిపిస్తున్న ప్రచారంలో నిజమెంతో తెలియదు గాని అప్పుడే ఆశావహుల జాబితా చాంతాడంత పెరిగిపోయింది. గుంటూరు జిల్లా టీడీపీ నేతల్లో గెలిచిన వారు, గెలవని వారు ఇప్పుడు అవకాశం కోసం కాచుకొని కూర్చున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలుంటే ఎన్నికల్లో కూటమి స్వీప్ చేసింది. 6 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క చోట జనసేన గెలిచింది. 6 టీడీపీ ఎమ్మెల్యేలు, 3 మొదటిసారి ఎన్నికైన వారున్నారు. మరి వీరిలో ఎవరికైనా అవకాశం ఇస్తారా లేక ఎన్నికల్లో పోటీ చేయని వారికి ఛాన్స్ కల్పిస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్నది సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాబట్టి ఇప్పుడు మరో ఎమ్మెల్యేకి అదనపు బాధ్యతలు కట్టబెడతారా అన్నదే తెలియాల్సి ఉంది. సామాజిక కోణంలో చూసినా బాపట్ల, పల్నాడు జిల్లాల అధ్యక్షులుగా ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలున్నారు. అందుకే ఇదివరకు గుంటూరు జిల్లా అధ్యక్షునిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రవణ్ కుమార్ ను ఎంపిక చేశారు. అయితే ఈసారి మాత్రం బీసీలకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే డాక్టర్ శేషయ్య, తాళ్ల వెంకటేష్ యాదవ్ వంటి నేతలు కూడా జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో సీనియర్ గా ఉన్న దాసరి రాజా మాస్టర్ కూడా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన దాసరి రాజా ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. గతంలో కందుకూరులో నిర్వహించిన కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని కూడా సమర్థవంతంగా నడిపించారనే మార్కులు సంపాదించుకున్నారు. ఆ గుడ్ విల్ తో తనకు ఛాన్స్ దక్కుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు దాసరి రాజా. అయితే ఈ విషయంలో హైకమాండ్ ఆలోచనలు మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు రాజధాని జిల్లా కావడంతో సమర్థులైన వారికే పదవి కట్టబెట్టాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష పదవి ఎంపిక బాధ్యతను లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. అంటే ఆయన అండదండలున్న నాయకుడికే జిల్లా పార్టీ పగ్గాలు దక్కుతాయన్నమాట. ఏం జరుగుతుందో చూడాలి మరి.